హాయ్ ఫ్రెండ్స్, మీకు టైటానిక్ అనే పేరు వినగానే ఏం గుర్తొస్తుంది? ఇంకేంటి, షిప్ మునిగిపోవడం. ఆ మునిగిపోయిన షిప్లో ఇద్దరు ప్రేమికులు ఉండడం. ఇదే కదా మీకు గుర్తొచ్చేది? నిజమే, ఎవరికైనా టైటానిక్ అనగానే ముందుగా సినిమానే గుర్తొస్తుంది. ఆ తర్వాత మునిగిపోయిన టైటానిక్ షిప్ గుర్తొస్తుంది. కానీ అందులో ఎవరికీ తెలియని విషయం ఇంకొకటి ఉంది. అదే టైటానిక్ సబ్మరీన్. అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ ఓడ శకలాలను చూసేందుకు వెళ్ళి గల్లంతైన సబ్మెరీనే ఈ టైటానిక్ సబ్మరీన్. ఇందులో ప్రయాణించిన సీనియర్ నేవీ అధికారి, బిలియనీర్లు, పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు తమ ప్రాణాలను కోల్పోయారు. ఇంతకీ టైటానిక్ షిప్లానే టైటానిక్ సబ్మెరీన్ కథ కూడా విషాదంగానే మిగిలిపోయిందా? అసలు ఈ సబ్మెరీన్ కథ ఏంటి? ఈ విషయాలు మీకు తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. టైటానిక్ ఓడను ఎంతో ఖర్చుతో తయారు చేశారు. లగ్జరీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. అందులో ప్రయాణించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్లు, అలాగే ఎంతోమంది ఎగిరి గంతేసి మరీ షిప్ ఎక్కారు. కొన్ని రోజులు ప్రయాణించిన తర్వాత షిప్ సముద్రంలో మునిగిపోయింది. అందులో ఉన్న వాళ్ళంతా చనిపోయారు. అప్పుడు ఈ షిప్ శకలాలను చూసేందుకు వెళ్ళిన ఓ టూరిస్ట్ సబ్మెరీన్ కూడా ఇప్పుడు గల్లంతైంది. దాని పేరు టైటానిక్ సబ్మెరీన్. అట్లాంటిక్ మహాసముద్రంలో భారీ పేలుడు శబ్దం వినిపించిన వెంటనే ఈ టైటానిక్ సబ్మెరీన్తో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు స్పష్టం చేశారు. టైటానిక్ ఓడకు ముందు భాగానికి 1600 అడుగుల దూరంలో ఈ సబ్మెరీన్ శిథిలాలు ఉన్నట్లు భావిస్తున్నారు. అందులోకి వెళ్లిన వాళ్ళంతా చనిపోయినట్లు కూడా గుర్తించారు. అసలు ఈ సబ్మెరీన్ గురించి ఇంకాస్త డీటెయిల్గా చూద్దాం. ఈ సబ్మెరీన్ పేరు టైటానిక్. దీన్ని ఓషన్ గేట్ ఎక్స్పీడిషన్ అనే ఓ అమెరికన్ సంస్థ రూపొందించింది. కార్బన్ ఫైబర్, టైటానియంతో ఈ 6.7 మీటర్ల సబ్మెరీన్ను తయారు చేసింది. ఈ సబ్మెరీన్తో నీటికి 4000 కిలోమీటర్ల లోపలికి వెళ్లొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఈ సబ్మెరీన్లో మెరైన్ కండిషన్ నిరంతరం పర్యవేక్షిస్తూ ఏదైనా సమస్య తలెత్తితే ఆ సమాచారాన్ని వెంటనే పైలట్కు తెలియజేసే టెక్నాలజీ ఇందులో ఉంది. దీంతో సబ్మెరైన్ను పైలట్ సకాలంలో నీటిపైకి తీసుకురావచ్చు. కానీ ఈ సబ్మెరైన్ ప్రమాదానికి గురైనప్పుడు ఎలాంటి మెసేజ్ ఇవ్వలేదు. దానివల్లే అందులో ఉన్న వాళ్ళంతా చనిపోయారు. సరే, మీకు టైటానిక్ ఓడ గురించి అంతకుముందే చెప్పాను కదా. 1912లో నార్త్ అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన ఈ ఓడ గురించి ఇప్పటికీ తెలుసుకోవాలని చాలామందికి తెగ ఇంట్రెస్ట్ ఉంటుంది. అప్పట్లో ఈ వార్త ఎంత సంచలనం అంటే ప్రపంచమంతా పాకిపోయింది. అందరూ టైటానిక్ గురించి ఆలోచించారు, భయపడ్డారు, బాధపడ్డారు. అయితే ఈ టైటానిక్కి సంబంధించిన శిథిలాలు మునిగిపోయిన ప్రాంతంలో ఇప్పటికీ ఉన్నాయి. వాటిని చూసేందుకు టైటానిక్ సబ్మెరీన్ అక్కడికి వెళ్ళింది. నిజంగా ఇది 10 రోజుల అడ్వెంచర్ జర్నీ. 2021-2022లో టైటానిక్ సబ్మెరీన్ విజయవంతంగా తన పనిని పూర్తి చేసుకుంది. కానీ ఇటీవల మాత్రం ఫెయిల్ అయింది. అయితే ఇది ఎలా ఫెయిల్ అయిందో చెప్పే ముందు అందులో ఎవరు ప్రయాణించారో మీకు చెప్పాలి. ఈ సబ్మెరైన్లోకి వెళ్లిన వాళ్ళంతా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లే. అంతేకాదు ధనవంతులు కూడా. వీరిలో ఒకళ్ళు 58 ఏళ్ల హమీష్ హార్డింగ్. ఆయన బ్రిటన్లోని ఓ ఇన్వెస్ట్మెంట్ సంస్థ ఫౌండర్. రెండో వ్యక్తి 66 ఏళ్ల స్టాక్టన్ రష్. ఈయన ఓషన్ గేట్ సీఈఓ. మూడో వ్యక్తి ఫ్రాన్స్కు చెందిన క్రూయిజ్ నిపుణుడు పాల్ హెన్రీ నార్గియోలైట్. ఈయనకు నౌకాదళంలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అత్యంత లోతైన ప్రదేశాల్లో పనిచేసే టీంకు ఈయన కెప్టెన్గా వ్యవహరించారు. నావికుడిగా 25 ఏళ్ల అనుభవం ఉంది. పాకిస్తాన్కు చెందిన అత్యంత ధనవంతుల్లో ఒకరైన 48 ఏళ్ల షాజాద్ ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఈయన కొడుకు అంటే 19 ఏళ్ల సులేమాన్ దావుద్ కూడా ఈ సబ్మెరైన్లో ఉన్నాడు. వీళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మనం అసలు సబ్మెరైన్ అక్కడకు ఎందుకు వెళ్ళింది, ఎందుకు సబ్మెరైన్లో ఉన్న వాళ్ళంతా చనిపోయారు అనే విషయం గురించి తెలుసుకుందాం. అసలు ఇంతకీ ఈ టైటానిక్ సబ్మెరైన్ అక్కడకు ఎందుకు వెళ్ళిందంటే, సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ అవశేషాలు చూడాలని, వాటి గురించి తెలుసుకోవాలని, వాటిని చూశామని ప్రపంచానికి చెప్పుకోవాలని. ఇలా జనరల్గా చాలా సబ్మెరైన్లు వెళుతూనే ఉంటాయి. కానీ టైటానిక్ సబ్మెరైన్ మాత్రమే వెనక్కి తిరిగి రాలేకపోయింది. అసలు ఇంతకీ అక్కడ ఏం జరిగిందో చూద్దాం. 5 ప్రయాణికులతో కలిసి ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోకి తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది సబ్మెరైన్. కానీ ప్రయాణం మొదలుపెట్టిన 1 గంట 45 నిమిషాలకే టైటానిక్ సబ్మెరైన్ తప్పిపోయినట్లు షిప్ కంట్రోల్ రూమ్కి తెలిసింది. దీంతో కంట్రోల్ రూమ్ అధికారులు సబ్మెరైన్ సిగ్నల్స్ కోసం వెతికారు. కానీ వారికి అది ఎంత వెతికినా కనిపించలేదు. దీంతో సబ్మెరైన్ మిస్ అయినట్టు వెల్లడించారు. వెతికినా ఈ సబ్మెరైన్ ఎక్కడా దొరకలేదు. ఈ విషయం అంతటా చాలా వేగంగా వ్యాపించింది. ఎందుకంటే సాధారణ షిప్ తప్పిపోయినట్లు సబ్మెరైన్ తప్పిపోతే అంత సులభంగా వెతకలేం. నార్మల్ షిప్ తప్పిపోతే కొన్ని రోజులకైనా దాని ఆచూకీ తెలిసే అవకాశం ఉంటుంది. కానీ సబ్మెరైన్ తప్పిపోతే వెతకడం చాలా చాలా కష్టం. దాని ఆచూకీ తెలుసుకోవడం కూడా కష్టమే. అంతేకాదు నార్మల్ షిప్ తప్పిపోతే అందులో ఉండే ప్రయాణికులు కొంతకాలం వరకు సురక్షితంగా ఉండే అవకాశం ఉంది.
కానీ సబ్మెరైన్ తప్పిపోతే అందులో ప్రయాణికులు సేఫ్గా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా జీవిస్తారు. ఈ టైటానిక్ సబ్మెరైన్లో కూడా ఆక్సిజన్ సిలిండర్లు దాదాపు 96 గంటల పాటు 5 ప్రయాణికులను సురక్షితంగా ఉంచగలుగుతుంది. ఆ తర్వాత అందులో ఉన్న వాళ్ళంతా చనిపోవడం ఖాయం. అందువల్లే ఈ సబ్మెరైన్లో ఉన్నవాళ్లంతా చనిపోయి ఉంటారని అధికారులు డిక్లేర్ చేశారు. నిజంగా ఈ సబ్మెరైన్ మిస్ అయిన వెంటనే అమెరికా, కెనడా బలగాలు చాలా వేగంగా దానికోసం గాలించాయి. అంతేకాదు, ఈ సబ్మెరైన్లో ఉన్నవాళ్లంతా చాలా ధనవంతులు. దీంతో గాలింపు చాలా ఫాస్ట్గా జరిగింది. మొదట ఈ సబ్మెరైన్ తప్పిపోయిందని తెలిసిన వెంటనే అక్కడకు అమెరికా, కెనడా బలగాలు రోబోటిక్ మిషన్స్ పంపించాయి. చివరికి సిగ్నల్స్ ఎక్కడైతే కట్ అయిందో ఆ ప్రాంతం చుట్టుపక్కలంతా ఈ రోబోట్లు గాలించాయి. అంతేకాదు, ఒకవేళ సబ్మెరైన్ను గుర్తించిన వెంటనే అందులో ఉన్న వాళ్ళని పైకి తీసుకొచ్చే పరికరాలను కూడా అందులో అమర్చారు. దీంతో అమెరికా మిలిటరీ నుంచి 3 C-130 విమానాలు, అయితే కెనడా ప్రభుత్వం ఒక పెట్రోలింగ్ విమానాన్ని, 2 ఓడలను కూడా ఆ ప్రాంతానికి పంపింది. దీన్ని కార్బన్ ఫైబర్ అలాగే టైటానియంతో నిర్మించారు. నిజంగా ఈ సబ్మెరైన్ తయారు చేసినప్పుడు చెప్పింది ఏంటంటే, ఈ సబ్మెరైన్లో ఎన్నో కొత్త టెక్నాలజీలను ఉపయోగించారని, సముద్రంలో ఇది ప్రయాణిస్తున్నప్పుడు నీటి లోపల ఉండేవన్నీ చాలా క్లారిటీగా లోపల ఉన్న వాళ్ళకు కనిపిస్తాయని, దిబ్బలు, పెద్ద పెద్ద నీటి జంతువులు వస్తే ముందే అలర్ట్ చేసే సిస్టమ్ ఇందులో ఉంది. సాధారణంగా చాలామంది, అంటే బాగా డబ్బులున్నవాళ్ళు అడ్వెంచర్స్ కోసం, రకరకాల కొత్తదనాల కోసం ఇలా అప్పుడప్పుడు కొత్త ప్రదేశాలు చూడడం కోసం ఇలా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. అయితే ఇలాంటి ప్రమాదం ముందెప్పుడు జరగలేదు. 1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ శిథిలాలను దగ్గర నుంచి చూసేందుకు అమెరికాకు చెందిన ఓషన్ గేట్ ఎక్స్పెడిషన్ అనే టూరిజం కంపెనీ ఈ టూర్ని నిర్వహిస్తూ ఉంటుంది. దీనికోసం చిన్నపాటి సబ్మెరైన్లను వినియోగిస్తుంది. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటనేది ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు. అయితే పలు గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి. అవేంటంటే, ఎంతో ముందు చూపుతో కార్బన్ ఫైబర్ అలాగే టైటానియంతో ఈ సబ్మెరైన్ని నిర్మించడమే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని కొందరు నమ్ముతున్నారు. అదెలాగంటే, కార్బన్ ఫైబర్ టైటానియంతో ఈ సబ్మెరైన్ పైకప్పును తయారు చేయడం వల్ల దానిపై ఒక చిన్న క్రాక్ పడినా దాంట్లో నీళ్లు నిలిచిపోయే ప్రమాదం ఉంది. దానివల్లే సబ్మెరైన్ ప్రమాదానికి గురై ఉండొచ్చని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా సబ్మెరైన్లను మెటల్తో తయారు చేస్తారు. దీనివల్ల దానికి అంతగా అటువంటి ప్రమాదాలు జరగవు. ఈ సబ్మెరైన్ను తక్కువ ఖర్చుతోనే చేశామని చెప్పడం కోసమే సబ్మెరైన్ పైకప్పును కార్బన్ ఫైబర్ అలాగే టైటానియంతో తయారు చేశామని ఆ కంపెనీ చెప్పుకొచ్చింది. ఇంకొక విచిత్రం ఏంటంటే, కార్బన్ ఫైబర్ టైటానియంతో సబ్మెరైన్ను తయారు చేయడం అనే దానికి ఎవరూ సర్టిఫైడ్ చేయలేదనేది కూడా కొంతమంది వాదన. అలాగే ఈ సబ్మెరైన్కు ఎక్స్పెరిమెంటల్ వెజిల్ను ఉపయోగించలేదట. దీనివల్ల కూడా ప్రమాదం జరిగిందని చాలామంది అంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత సబ్మెరైన్ను తయారు చేసిన ఓషన్ గేట్దే అని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఏదేమైనా రిచ్ పీపుల్ అలా అడ్వెంచర్స్ చేయాలని చాలా తహతలాడుతున్నారు. కొన్నిసార్లు ఇవి సక్సెస్ అయినా కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి. అలాంటప్పుడు ఈ ప్రమాదాలు సెన్సేషన్గా మారుతున్నాయి. సో ఇది ఇవాల్టి స్టోరీ.